వెల్కమ్ టు ఆలగడ్డ మహిళాస్. ఈరోజు నేనండి మీ చేపలక్కని. ఈరోజు వచ్చేసి చూడండి, ఈరోజు మనం అయితే చేపలకి అయితే వచ్చామండి. మన రిజర్వాయర్ కాలువకైతే చేపలు తీసుకొని వచ్చామండి. ఎందుకంటే అక్కడైతే చేపలు అయితే పడడం లేదు చెరువులు అయితే, అందుకైతే వంకకైతే వచ్చామండి. పెద్దదండి ఇది కాలువ, చాలా పెద్ద కాలువ. గిల్లి ఆరు జరిగిందో ఏమో. రకాలేమో ఇందాక పాంగ్ అనిస్తున్నాడు. పాంగ్ అని చేంజ్ చేయాలా? భయపడినా ఈ చేపలు వలలకు వచ్చేయండి అబ్బా, పాము తగ్గింది, పాము అనిచింది. దీన్ని గడిపేయాలా? దిగాడు గడిపేయాల. అబ్బా దిగితే ఇద్దరు మనుషులు అవుతుందండి. మా అబ్బాయి చూడండి ఏమంటుండో, దిగమంటుండో. ఇట్లా దిగడానికి ఇక్కడ ఉండదండి. వారు పోయి బైపోయినాయి. వారు పోయి మనమే తగిలించుకో. వారు కాలు అంతది కాబట్టి దిగి పెట్టు మళ్ళీ ఎక్కువ పైకి. నువ్వు బలతోని కింద ఏమంటుంది కాలువ. అదే దాంట్లో ముసలి లేవులే. ముసలి చెరువు అయితే ఎట్లా చిన్నగా చేసుకోవచ్చు, కానీ ఈ కాలువలో దిగ నేను ఎప్పుడు దిగలేరు కాలువలకి. అయితే రాగి చుట్టాడా చూడు, అందుకోసం కాలువ కావాలి. ఇంకా నువ్వు జరుపుకుంటా చూడండి, చాలా కష్టంగా కాలం అందుకోకుండా వాళ్ళకి. ఈ మోటార్ తిప్పుకో. ట్రై చేసిన అండి, మొత్తానికైతే వాళ్ళకైతే అందుకున్నాను. చూడండి దీన్ని చూస్తున్నాడా అయితే. చూడండి ఇక్కడైతే మనం ఎందుకంటే ఇలా ఇట్లా ఎన్న మోడల్లో ఇట్టా 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 వేయాలి కాబట్టి మనం ఇక్కడైతే నేనైతే రాయి దొరుకుతున్నాను వాళ్ళని. చూడండి రెడీ. ఇప్పుడు ఇట్టవాలి. నువ్వు బిర్రు గుంజకూడదు. బిర్రు గుంజినావు అనుకో ఇటవా, క్రాస్ ఇటవా, పిన్ని ఇట్లా చక్కగా ఇటవా. ఇప్పుడు ఇరుక్కుని ఉంటుంది, కోసింటాడు బాబాయ్. రోజు పడాలంటే ఆడబడితే పిన్ని చేపలు అవి బతకద్దు. అయిపోయింది మా పిల్లి. కాళ్ళకు వచ్చి మర్చిపోవాలా, కాళ్ళకు నామం పెట్టి ఓం నమ శివ అనాలి అంతే. టెంకాయ కొట్టి కాలువకి ఓం నమ శివ అని గమ్ము ముక్కడం, మా వల్ల పోయింది అనుకోవాలంతే. చూడండి ఈ వల మనం మందేనండి, నిన్న నేను వేసిన వలేనండి ఇది. నిన్న కాలువకి వేసిన వలండి. ఇంకా ఇప్పటికైతే ఒక చేప కూడా తాగలేదండి నాకు, అలాగే ఇస్తున్నాను వల. నేను వల ఇస్తుంటే ఇక్కడ ఉన్నాయండి కోతులు, కాలువ ముమ్మడి పోతున్నాయి చూడండి. ఈ కోతులకి ఇక్కడ ఏమీ ఉండదండి, ఓన్లీ ఆకు గుర్రులు అలా తిని బ్రతకడమే తెలపరని. చూడండి ఎలా వెళ్తున్నాయి కోతులు మొత్తం కాలువ అని. బా ఈ కోతికి తోకలేదే, ముట్టె కోతి. చూడండి ఎలా వెళ్తున్నాయి కోతులన్నీ. నాకైతే ఇక్కడ ఉదయాన్నే కనిపించాయండి కోతులు.
పండి పండి బావలు అక్కలు పెదమ్మలు చిన్నమ్మలు చూడండి, మన తల్లి కోతి పిల్ల గరిపించుకొని వస్తుంది చూడండి, ఎలా ఉందో చూడండి, పాపను గరిపించుకొని. పండి పండి మీకు ఇంకొక సన్నబిల్ల తల్లి పోతుందండి. అమ్మా జాగ్రత్త అమ్మ, నువ్వు చిన్నగవా మొగరాయిడే. పాపా ఏందో నోటితో పట్టుకోబోతుంది. నేను పెద్ద ఆయన చూడండి ఎలా కూర్చొని చూస్తున్నాయో నాకు వెళ్ళి కోతులు. ఈరోజు ఏందో మేమే అడవిలో ఉండేది అనుకుంటే మాతో పాటు ఇంకొక ఆమె తోడైంది ఇక్కడ అని చూస్తున్నాయండి. చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయండి కోతులు ఇక్కడ. కానీ దీనికి ఆహారమే చెట్టు ఇగుర్లు అవి ఇవి తింటా బతుకుతున్నాయండి. ఈ మూట వల ఎత్తినాయి కానీ నాకైతే ఒక చేప కూడా పడలేదండి ఈరోజు అయితే. ఇంకా పుల్లలని తగులుకున్నాయి చూడండి, ఎలా తగులుకున్నాయో. ఇలా తగులుకుంటే చాలా ఇబ్బంది అండి వలది తీయాలంటే. చూడండి ఎలా తగులుకున్నాయి పుల్లలు, కొనాక తగులుకుంటూనే ఉన్నాయండి ఈరోజు పుల్లలు. నాకైతే ఏదో ఒక చేప పడినట్టుందా. ఒక్క చేప నీకే. పుల్లలు అవకూడదు కానీ ప్రయత్నిస్తూ తీయాలి. రొయ్య అనుకున్నానే, చిదుగులో పడింది. రొయ్య ఆడన్న నల్లగా ఉంటుంది పిన్ని. ఆకెళ్ళి రొయ్య అనుకున్నారా. కాలువకి బాగా పడతాయని వచ్చే, అందుకే ఎవరు రాలే చెరువు టూర్కి కాదు. చేపలు పడ్డం 3 రోజులు అయితే బాగా పడినాయండి చేపలు. మాకు వాన పడింది కాబట్టి కొంచెం ఎర్రనీళ్ళు కలిసినాయి, అందుకైతే బాగా పడినాయి చేపలు. ఇప్పుడైతే చేపలు అయితే 4 రోజుల నుంచి చేపలు అయితే పడ్డం లేదండి. కానీ ఇంకా మేము ఏంటంటే ఇంకా చెరువు మీద బతికే వాళ్ళం కాబట్టి ఏదో ఒక 2 చేపలు 3 చేపలు ఏమన్నా ఒక 5 కేజీలు 6 కేజీలు ఏమన్నా పడతాయి ఏమన్నా వచ్చాము. కాకపోతే పర్లేదండి. కనీసం పెట్రోల్ ఖర్చు కూడా వెళ్ళలేదండి మాకు, బండికి పెట్రోల్ ఖర్చు కూడా వెళ్ళలేదు. అలాగే వచ్చాము. ఏడిపిస్తాయండి మనకు గంగమ్మ, ఒకసారి నవ్విస్తుంది ఒక్కోసారి ఏడిపిస్తుంది. మనకైతే ఒక్కటే ఒక జిలేబీ పడిందండి ఈరోజు. ఈ కాలువ మొత్తం వదిలేస్తే చూడండి ఎంత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము, కానీ ఒక్కటే జిలేబీ పడిందండి. అది కూడా చిన్న జిలేబీ, అది జిలేబీ కూడా కాదు. బా ఖర్చు తగ్గట్టు పిన్నిది కష్టం కదరా, తెగుతాయని రంపాలు. దీన్ని పట్టుకొని కలిపి బిర్రు పట్టుకోవాలి, లేకుంటే ఇంకా పట్టుకోకూడదని, లేకుంటే తెగుతాయి. కన్నులో రంపం కూడా ఇంటికి వస్తుందండి. ఎందుకంటే నేను చాలాసార్లు ఈ చేపలతో దెబ్బతిన్నానండి, అందుకు కాబట్టి నేను నోట్లో అయితే వేలేసిన కాబట్టి ఫ్రీగా వచ్చింది చూడండి. ఈరోజు చాలా తక్కువ ఉన్నాయండి చేపలు చూడండి. అంటే పెద్ద చేపలు అంటే ఏం పర్లేదు అన్నీ ఇంకా ఈరోజు. అందుకే అండి ఈరోజు జనాలు రావడం లేదు చెరువుకి, చేపలు పడడం లేదనే. లేకుంటే దాదాపుగా వచ్చేసి 15 మంది 20 మంది 12 మంది అట్లా వస్తారండి చెరువుకి. కానీ ఈరోజు అయితే ఎవరు రాలేదండి, ఒక 4 అయితే వచ్చాము చెరువుకి, అంతే. ఇంకా అంతకుమించి ఎక్కువ రాలేదు మేము. చూడండి చేపలు చూపిస్తారండి మీకు.
ఈ నీళ్ళల్లో హడావిడిలో ఎట్లా కడతాను నేను. ఓకే అది ఓక గడ్డి మోస్ గడ్డి షాప్ అండి. నేనైతే రోక్ అనుకున్నా, నాకు పెద్ద అంటాడా అంటే గడ్డి పీస్ అంటాడా నేను అనుకున్నానండి, కానీ ఇది గడ్డి పీస్ అండి. చూడండి మా చేతిలో అయితే ఇంకా గుడ్డుకు రాలేదండి చేపలు. చిన్న చేపనే పట్టుకోలేకుండా కదా పిన్ను. ఏంద్రా ఇది ఆడ చేపనా మగ చేపనా? ఆడ చేప అండి ఇది. చూడండి ఎట్లా అటగలాడుతుందో. ఆడ చేప అండి ఇది. మగ చేపకైతే నల్లగా ఉంటుందండి, ఇక్కడ పొట్ట కింద ఇక్కడ తోక కింద నల్లగా ఉంటుంది. ఇదైతే ఆడ చేప అండి, ఎర్రగుంది చూడండి. అయితే ఇదండి మనది ఈరోజు అయితే సంపాదన అయితే పెద్దగా చేపలు అయితే పర్లేదు కాబట్టి మనకి, ఎందుకంటే రేపు పిల్లలు అయితే హాస్టల్కి అయితే వెళ్తున్నారండి, అందుకు కాబట్టి తీసుకునే పిల్లలకైతే వండి పెడతానండి ఇవి. ఎందుకంటే ఇంకా మళ్ళీ వాళ్ళు 5 నెలలకు 6 నెలలకు వస్తారండి, అందుకు కాబట్టి నేనైతే ఇప్పుడైతే వాళ్ళకి వండి పెడతానండి. ఈరోజు వండి పెట్టిన తర్వాత వాళ్ళని రేపు ఉదయం అయితే పంపిస్తానండి హాస్టల్కి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.